అందరికీ ఈరోజు బ్లాక్ ఫ్రైడే అనేసి వాళ్ళకి వచ్చాము. టైం చూసారంటే 5-7 అవుతుంది, కానీ తొందరగా చీకటి పడిపోతా ఉంది. బయటికి రావాలంటేనే చాలా చల్లగా ఉంది. ఒకసారి చుట్టూరు చూడండి ఎంత చీకటిగా ఉందనేసి. లైట్స్ అంతా వేసేస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము. దగ్గరలో క్రిస్మస్ వస్తుంది కదా అనేసి వాళ్ళ మొత్తము కొత్త షాప్ ఓపెనింగ్ కి లైట్ డెకరేషన్ చేసినట్టయితే బాగా డెకరేషన్ చేసి పెట్టేశారు. అక్కడక్కడ క్రిస్మస్ థీమ్ కి సంబంధించిన కొన్ని డెకార్ ఐటమ్స్ కూడా ఇలాగ సెట్ చేస్తున్నారు. మా భవేష్ అయితే అమ్మ బేర్ నిద్రపోతుంది మాషా ఏది అన్నట్టుగా చూస్తున్నాడు. ఇంకా పెద్ద పెద్ద రిబ్బన్స్ ని కూడా గోడలు కట్టి వదిలేసినారు. ప్రతి షాప్ లోను క్రిస్మస్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా పెట్టున్నారు. ఇంకా అన్ని షాప్స్ ముందర డిస్కౌంట్స్ బోర్డ్స్ అయితే పెట్టిన్నారు. మెయిన్ గా నేను జాకెట్ తీసుకోవాలనేసి వచ్చాను. వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, నాకుండే జాకెట్ అయితే మిడ్ వింటర్ కి అయితే పనికిరాదు. ఇంకా నేను పెద్ద జాకెట్ అయితే తీసుకున్నాను. వీటిపైన ఆఫర్ కూడా ఉండింది. మా హస్బెండ్ కూడా కొన్ని జాకెట్స్ ట్రై చేశారు. ఇంకా ఆయనకి నచ్చింది అయితే తీసుకొని వేరే షాప్ కి వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ బ్లాక్ ఫ్రైడే రోజు భవేష్ ని తీసుకొని వాళ్ళకి వచ్చాము. ఇంకా ఒక షాప్ లోకి వెళ్ళేసి భవేష్ బర్త్డే వస్తుంది కదా అనేసి డ్రెస్సులు చూద్దామనేసి చూస్తుంటే వాడు స్టోలర్ లో కూర్చోకుండా దిగేశాడు. సరే పక్కనే ఉంటాడు కదా అనేసి మేము డ్రెస్ చూస్తా అన్నాము. ఇంకా ఆ జనాలలో వాడు ఎట్ట పరిగెత్తాడో ఏమో తెలియదు, కానీ ఆ షాప్ వదిలేసి వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోయినాడు. 10 నిమిషాల పాటు కనబడలేదు. ఇంకా మేము సెక్యూరిటీకి కూడా కంప్లైంట్ ఇస్తా ఉన్నాము. ఇలాగ పిల్లోడు కనబడలేదనేసి. ఆపోజిట్ లో నుంచి వచ్చేటోళ్ళు అయితే ఆడొక పిల్లోడు నిలబడుకొని ఉన్నాడంటే ఇంకా మేము మళ్ళీ తొడుకొని వచ్చుకున్నాము. ఇలా జరిగింది లాస్ట్ ఇయర్. కాబట్టి ఈసారి మా హస్బెండ్ షాపింగ్ చేస్తే నేను భవేష్ వెనకాల తిరుగుతున్నాము. ఇంకా కావాల్సింది కూడా తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.